హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ రోజున ఏ జిల్లాలలో వర్షాలు కురవబోతున్నాయి, ఏ జిల్లాలకు ఆరెంజ్ మరియు రెడ్ అలర్ట్ను వాతావరణ శాఖ జారీ చేసింది, పూర్తి విషయాలు అయితే తెలియజేస్తాను. ఫ్రెండ్స్, వెదర్కి సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అనేది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాలపైన వరుణుడు మరోసారి విజృంభించనున్నాడు. బంగాళాఖాతంలో ఇప్పటికే రెండు ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయుగుండంగా మారే అవకాశం దాదాపు లేనట్లే కనిపిస్తుంది. దీనిపైన రానున్నటువంటి మరో 3 నుంచి 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్ను జారీ చేసింది ఐఎండీ. ఇక ఈ రోజు నుంచి రానున్నటువంటి 3 రోజుల పాటు ఏ జిల్లాలలో ఏ విధంగా వర్షాలు కురవబోతున్నాయో పూర్తి వివరాలు చూస్తే, ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ యొక్క వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని, మత్స్యకారులు ఎవరూ కూడా చేపల వేటకు వెళ్ళకూడదని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో ప్రభుత్వం కూడా ప్రజలందరూ, లోతట్టు ప్రాంతాల ప్రజలందరికీ కూడా అలర్ట్ చేసింది. ఇక తెలంగాణకు సంబంధించి చూస్తే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటే మరికొన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. రాబోయే 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఇక 3 రోజుల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, మలుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక రేపు ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములతో పాటు భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయని ప్రకటించింది వాతావరణ శాఖ. అలాగే 3వ రోజున, అంటే ఎల్లుండనమాట, సో ఈ మనకు ఆసిఫాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట, నిర్మల్, మంచిర్యాల, కొత్తగూడెం, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమైందని, ఈ సమయంలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ యొక్క నైరుతి రుతుపవనాల తిరోగమనంతో పాటు బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడిన వాయుగుండం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి రెండు తెలుగు రాష్ట్రాలకు దీని ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చే బెల్ సింబల్ మాత్రం ఆల్ పైన ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.